హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. లాస్ట్ వీడియోలో మీరు స్పెరికల్ మిర్రర్స్ వాటికి సంబంధించిన బేసిక్స్ అన్నీ చదివారు. ఇన్ కేస్ ఆ వీడియో కనుక చూడకపోతే వెంటనే ఆ వీడియోకి వెళ్ళి చూడండమ్మా. రే ఆప్టిక్స్ 4 ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని కొడితే మీకు ఆ వీడియో వస్తుంది. ఓకేనా? రే ఆప్టిక్స్ 04 ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని కొట్టండి, ఆ వీడియో మీకు వస్తుంది యూట్యూబ్ సెర్చ్లో. ఆ వీడియో చూడండి. మా వీడియోలో నేను ఏం డిస్కస్ చేశాను అంటే కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కొన్ని టర్మ్స్ ఏంటివి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, పోల్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి, నార్మల్ అంటే ఏంటి, ఇవన్నీ ఆ వీడియోలో డిస్కస్ చేశాము. అయితే ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఇమేజ్ ఫార్మేషన్ బై స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్ అంటే ఏంటమ్మా? కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్స్ ఇమేజెస్ని ఎలా ఫామ్ చేస్తాయి, ఏ విధంగా ఫామ్ చేస్తాయి, దాన్ని రే డయాగ్రామ్తో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇవన్నీ ఈ వీడియోలో చూస్తామమ్మా. చూడండి ఏమేమి చెప్తా అనేది ఈ పక్కన ఇలాగా పాయింట్ వైజ్ రాశాను. రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ ఫస్ట్, అలాగే ఈ విధంగా ఈ పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే అమ్మా. సో లేట్ చేయకుండా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదామమ్మా. ఇమేజ్ ఫార్మేషన్ బై స్పెరికల్ మిర్రర్స్. అమ్మ స్పెరికల్ మిర్రర్స్, ఇక్కడ ప్లేన్ మిర్రర్స్ కాదు, మనం మాట్లాడేది ఏంటి, స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్లో ఫస్ట్ నేను తీసుకుంటున్న మిర్రర్ కాన్కేవ్ మిర్రర్. ఫస్ట్ నేను చెప్పబోతున్న టాపిక్ రూల్స్ అనమాట. రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్. జాగ్రత్త చూడమ్మా. రే ఆప్టిక్స్ పెద్ద కష్టమేం కాదు, స్లోగా మనం నేర్చుకుంటూ వెళ్తే మొత్తం క్లియర్ అయిపోతున్నాం. రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్. ఓకే రైట్. ఫస్ట్ రూల్ ఏంటో చూడండి. ఫస్ట్ రూల్ అమ్మ చూడమ్మా. ఇమేజ్ ఫామ్ అవడానికి, అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుసుకుంటానికి మనకి మినిమం 2 రేస్ అవసరం అవుతాయి. ఓకే, ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుసుకోవాలి అంటే మనకి 2 రేస్ అవసరం అవుతాయి. చూడండి ఇక్కడ ఇమేజ్ ఎవరి ఇమేజ్ అనుకుంటానంటే ఆబ్జెక్ట్ ఇమేజే. ఆబ్జెక్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ కదమ్మా. ఓకే, నేను డైరెక్ట్గా ఇదే ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ తీసుకుంటా. ఓకేనా? ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనమ్మా? రైట్. సో రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్. ఇమేజ్ ఫార్మేషన్ అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియాలంటే మనకి ఎన్ని రేస్ అవసరం అవుతాయమ్మా? మినిమం 2 రేస్ అవసరం అవుతాయి. అప్పుడే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందని మనకు తెలుస్తుంది. రైట్, చూడమ్మా. అప్పుడు ఫస్ట్ రూల్స్ చెప్తున్నామా, తర్వాత ఇమేజ్ ఫార్మేషన్ గురించి వెళ్దాం. రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్. ఈ రూల్స్ ఎవరికి? కాన్కేవ్ మిర్రర్కి. ఈ రూల్స్ ఎవరికమ్మా? కాన్కేవ్ మిర్రర్కి. సో కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటున్నా. చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే తెలుసు కదమ్మా, కేవ్. ఇటువైపు నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది, ఇంకా ఇటువైపు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. ఓకే, దీని సెంటర్ని మనం పోల్ అంటాం. ఈ మిర్రర్ యొక్క జామెట్రికల్ సెంటర్ని పోల్ అంటాము. ఓకే, ఈ మిర్రర్ ఈ కర్వ్ని బేస్ చేసుకుని మనం ఒక స్పియర్ని కనుక కన్స్ట్రక్ట్ చేస్తే దానికి సెంటర్ ఎక్కడెక్కడో ఉంటుంది. ఈ కర్వ్ని బేస్ చేసుకుని ఇలా ఒక స్పియర్ని మనం ఇలా కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి, దాని సెంటర్ ఎక్కడెక్కడో ఉంటుంది. దాన్నే మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. దాన్ని మనం ఏమంటాం అమ్మా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. దీన్ని మనం పోల్ అంటాం, పోల్ పి. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని పోల్ని కనెక్ట్ చేస్తూ వెళ్తున్న లైన్నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే. ఇవన్నీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని పోల్ని టచ్ చేసుకుంటూ వెళ్ళే లైన్ మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఓకే అమ్మా, రైట్. ఫస్ట్ రూల్ ఏంటో చూడండి అమ్మా. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తున్న రే మిర్రర్ మీద పడినప్పుడు, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తున్న రే మిర్రర్ మీద పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. ఈ పాయింట్నే మనం ఫోకస్ అంటాం. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తున్న రే రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఫోకస్ నుండి పాస్ అవ్వాలి. ఖచ్చితంగా ఎక్కడి నుంచి పాస్ అవ్వాలమ్మా? ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి. ఓకే, ఇదేంటిది? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తున్న ఫస్ట్ రూల్ అదే అమ్మా. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తున్న రే మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఏం మిర్రర్ ఇది? కాన్కేవ్ మిర్రర్. ఏం మిర్రర్ ఇది? కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయిన తర్వాత అది ఎక్కడి నుండి పాస్ అవ్వాలి? ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి. ఓకే అమ్మా, ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. అదే ఫస్ట్ రూల్. ఓకే అమ్మా, ప్రతి మిర్రర్కి ఒక ఫోకస్ అనేది ఉంటుంది. కాన్కేవ్ మిర్రర్కి, కాన్వెక్స్ మిర్రర్ మీకు తెలుసు కదా. అది తెలియకపోతే లాస్ట్ వీడియో చూడండి అమ్మా. నెక్స్ట్ సెకండ్ రూల్.
సెకండ్ రూల్ చూడండి. సెకండ్ రూల్ దీనికి ఆపోజిట్, అంతే అమ్మ, సింపుల్. సెకండ్ రూల్ దీనికి ఆపోజిట్. చూడండి, మళ్ళీ ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నా, ఇదిగోండి ప్రిన్సిపల్ యాక్సిస్, ఇదిగోండి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇదిగోండి అమ్మ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ఫోకస్, ఇది ఫోకస్ ఎఫ్. ఇప్పుడు ఏంటి, దీనికి ఆపోజిట్ రూల్ అంటే ఏంటంటే, ఆపోజిట్ రూల్ అంటే దీనికి ఇన్వర్స్ రూల్ అన్నమాట. ఏంటో చూడండి అమ్మ, ఒక లైట్ రే ఫోకస్ నుంచి పాస్ అయ్యి, ఒక లైట్ రే ఫోకస్ నుంచి పాస్ అయ్యి మిర్రర్ మీద పడింది అనుకోండి, అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళిపోతుంది అనమాట. సెకండ్ రూల్ అది. ఓకే అర్థమైందా? ఫస్ట్ రూల్ ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తున్నారే, మిర్రర్ మీద పడిన తర్వాత ఫోకస్ నుంచి వెళ్తుంది, మిర్రర్ మీద పడిన తర్వాత ఫోకస్ నుంచి వెళ్తుంది. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి, ఫోకస్ నుంచి వెళ్తున్నారే, మిర్రర్ మీద పడిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. అంతే, రెండింటికి ఆపోజిట్ అనమాట, జస్ట్ ఇన్వర్స్, కాన్వర్స్ అనమాట. ఓకే అమ్మా, ఫోకస్ నుంచి వెళ్తున్నారే, ఫోకస్ నుంచి పాస్ అవుతున్నారే, మిర్రర్ మీద పడిన తర్వాత ఎటు వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. అదే సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఎక్కడ రాయను, థర్డ్ రూల్ ఇంకొక రూల్ ఉంది, థర్డ్ రూల్. ఈ పైన రాయనా, ఈ పైన థర్డ్ రూల్ రాస్తా అమ్మా, ఈ పైన థర్డ్ రూల్ రాస్తా, కింద ప్లేస్ లేదు కదా, పైన థర్డ్ రూల్ రాస్తా. ఓకేనా? ఇదిగోండి కాన్కేవ్ మిర్రర్, సరిగ్గా డ్రా చేద్దాం, ఇది షేప్ సరిగ్గా రాలేదు. ఇదిగోండి అమ్మ కాన్కేవ్ మిర్రర్, డింగ్ 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 డింగ్. ఓకే, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. చూడండి అమ్మ, ఇది చూడండి, ఈ రూల్ చూడండి, థర్డ్ రూల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతున్న లైట్ రే తీసుకుందాం ఈసారి. ఏం చేద్దాం అమ్మా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతున్న లైట్ రే దీని మీద పడింది అనుకుందాం, దేని మీద, మిర్రర్ మీద పడింది అనుకుందాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతున్న లైట్ రే మిర్రర్ మీద పడింది అనుకుందాం. రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ అది సేమ్ పాత్ని ట్రేస్ చేస్తుంది, అంటే మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచే వెళ్తుంది. ఎందుకో చెప్పండి, అది ఎందుకమ్మా చెప్పండి. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్తుందమ్మా, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత చెప్పండి. చూడమ్మా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఏదన్నా ఒక లైన్ మనం ఈ స్పెరికల్ సర్ఫేస్ మీద డ్రా చేస్తే అది నార్మల్ గా ఉంటుంది, దట్ ఈస్ ది నార్మల్ అని నేను చెప్పానా లేదా? రే ఆప్టిక్స్ 4 లెసన్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక లైట్ రే పాస్ అవుతున్నప్పుడు, ఓకే, అది ఈ స్పెరికల్ మిర్రర్ కి నార్మల్ అవుతుంది అని చెప్పా. లైట్ రే కదా, ఏదన్నా ఒక లైన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి పాస్ అవుతున్నప్పుడు అది స్పెరికల్ మిర్రర్ మీద ఎలా పడుతుందన్న, నార్మల్ గా పడుతుంది అన్న. నార్మల్ గా పడుతుంది అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతమ్మా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత, ఇలా రాస్తా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతమ్మా, 0. అంతే కదా, ఇది నార్మల్ అమ్మా. ఇలాగే లైట్ రే వచ్చింది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 0నే అవ్వాలి, అదే జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఏమవ్వాలి, 0నే అవ్వాలి, అదే జరుగుతుంది ఇక్కడ. అర్థమైందమ్మా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతున్న లైట్ రే స్పెరికల్ మిర్రర్ ని నార్మల్ గా టచ్ చేస్తుంది, అంటే అక్కడ నార్మల్ కనుక డ్రా చేస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0. ఇక్కడ నార్మల్ ఇలాగే ఉంటుందమ్మా, ఇదే నార్మల్ ఆ పాయింట్ దగ్గర, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏంటి, 0. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఏమవుతుంది, 0. దట్స్ ఇట్. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటాం. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తున్న లైట్ రే మిర్రర్ మీద పడిన తర్వాత ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. రెండోది దీనికి కాన్వర్స్, ఫోకస్ నుంచి పాస్ అవుతున్న లైట్ రే మిర్రర్ మీద పడిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతున్న లైట్ రే మిర్రర్ మీద పడిన తర్వాత మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచే రీట్రేస్ అయిపోతుంది పాత్. ఓకే, ఈ మూడు రూల్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఇమేజ్ ఫార్మేషన్ కి చాలా చాలా ఈజీ అవుతుందమ్మా. ఓకే, పాజ్ చేసి అది 3 రూల్స్ కింద రాసుకోండి అమ్మా. సో ఫస్ట్ కేసు చూడండి అమ్మా. ఫస్ట్ కేసు ఏంటి, ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ అంటున్నా. ఇది ఉన్నాం, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇదేమో పోల్ పి, ఇది ఫోకస్ ఎఫ్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. పోల్ పి, ఫోకస్ ఎఫ్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. ఓకే, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందమ్మా, ఇన్ఫినిటీ. బోర్డు మీద లేదు, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉంది. జస్ట్ నేను అందుకే ఇలా డాటెడ్ లైన్స్ డ్రా చేసి ఇన్ఫినిటీ అని రాశాను.
అయితే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న లైట్ రేస్ మనం ప్యారలల్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ అంటే చాలా దూరంగా ఉంది, ఆబ్జెక్ట్ ఎక్కడో చాలా దూరంగా ఉంది. మనం ఇక్కడ లెన్స్ ఇక్కడ పట్టుకుని కూర్చున్నాం, లెన్స్ కదా మిర్రర్, అద్దం ఇక్కడ ఇలా పట్టుకుని కూర్చున్నాం, కాన్కేవ్ మిర్రర్ కదా ఇది, కాన్కేవ్ మిర్రర్ ఇలా పట్టుకుని కూర్చున్నాం, ఇలా పట్టుకుని కూర్చున్నాం, కాన్కేవ్ మిర్రర్ ఇలా పట్టుకుని కూర్చున్నాం అమ్మా. ఆబ్జెక్ట్ అక్కడ ఎక్కడో ఉందో, ఒక 10 కిలోమీటర్ల దూరం, లేదా 1 కిలోమీటర్ దూరంలోనో, లేదంటే ఒక 500 మీటర్స్ దూరంలోనో ఆబ్జెక్ట్ ఉంది. ఇన్ఫినిటీ అంటే ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర భూమి బయట యూనివర్స్ బయట ఎక్కడో ఉన్నట్టు కాదమ్మా. ఇన్ఫినిటీ అంటే ఏంటి, దూరంగా ఉందని అర్థం, బాగా దూరంగా ఉందని. ఓకే, ఈ మిర్రర్ సైజ్తో పోలిస్తే అది చాలా దూరంగా ఉందని. ఒక చిన్న మిర్రర్ తీసుకున్నాం అనుకున్నాం, ఈ సైజ్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, 200 మీటర్స్ 100 మీటర్స్ కూడా ఇన్ఫినిటీ అనే అంటాం మనం. ఓకేనా? సో ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఎక్కడో దూరంగా ఉందని. సో అటువంటి ఇన్ఫినిటీ దగ్గర ఉండే ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ ని మనం ఆల్మోస్ట్ ప్యారలల్ అని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అక్కడి నుంచి వచ్చే లైట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఆల్మోస్ట్ ప్యారలల్ గా ఉంటాయని కన్సిడర్ చేయొచ్చు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది మిర్రర్. ఓకే, ఇప్పుడు లైట్ రే ఎలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా. ఇప్పుడు దూరంగా వెళ్తుంది అనుకోండి. ఓకే, ఇది దూరంగా వెళ్తుంది అనుకోండి, ఈ లైట్ రేస్ అన్ని ఒకదానికొకటి ఇలా మర్జ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా, ఈ యాంగిల్ కూడా తగ్గిపోతుంది కదమ్మా. ఇది దూరంగా వెళ్ళింది, ఇక్కడ ఎక్కడికి వెళ్ళింది అనుకుందాం, ఇది ఇక్కడ ఎక్కడికి వెళ్ళింది అనుకుందాం అమ్మా. ఈ రే ఇప్పుడు ఏమవుతుంది, ఇలా అవుతుంది కదా, అంతేనమ్మా. యాంగిల్ తగ్గిపోతుందా? అలా తగ్గిపోతూ అవన్నీ ఒక రే కింద అయిపోతాయి కదమ్మా. ఒక రే అని కాదు, ఆల్మోస్ట్ ప్యారలల్ రేస్ కింద మారిపోతాయి కదా. ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడో ఆబ్జెక్ట్ ఉందాం, ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉండే రేస్ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏమని తీసుకోవచ్చు, ఆల్మోస్ట్ ప్యారలల్ రేస్ అని తీసుకోవచ్చు. దాని నుంచి వచ్చే లైట్ రేస్ ఆల్మోస్ట్ ప్యారలల్ రేస్ అని తీసుకోవచ్చు. ఓకే, ఈ ఆబ్జెక్ట్ని ఇలా దూరంగా పెట్టుకుపోతే ఆ యాంగిల్ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది కదా. ఆబ్జెక్ట్ ఈ మిర్రర్కి ఇలా చిన్నదైపోతున్నట్టు కనిపిస్తుంది, అంతేనా? అంతే కదా. మా ఆబ్జెక్ట్ ఇక్కడ డ్రా చేసా కదా, సరే మళ్ళీ డ్రా చేస్తా. ఇదిగో మా ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ కొంచెం దూరంగా ఇక్కడ ఎక్కడో పెట్టా, ఏమైంది, ఇంకొంచెం దూరంగా పెట్టా. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది, అంతే కదా. మీ ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇలా దగ్గరకు వస్తుంది, ఇంకా దూరంగా పెట్టా, ఇంకా దగ్గరికి వస్తుంది, ఇంకా దూరంగా పెట్టా, ఇంకా దగ్గరికి వస్తుంది, సేమ్ సైజ్, ఇంకా దూరంగా ఇక్కడ ఎక్కడో పెట్టా. ఇక్కడ పెడదామా సరదాగా, ఇక్కడ పెడదాం. ఏమైంది, అరే ఇలా కాదుగా, చూసారమ్మా ఎలా ఉంది. ఓకే, ఏంటి ఈ డిస్టెన్స్కే నేనేమన్నా ఒక 100 మీటర్స్ దూరంలో పెట్టమంటున్నా. అప్పుడు ఏమవుతుంది, ఆల్మోస్ట్ ప్యారలల్గా వస్తుంది కదా. అర్థమైంది కదమ్మా, ఇది మీరు విజువలైజ్ చేసుకోగలిగారు కదా, ఈ పాయింట్ మీరు విజువలైజ్ చేసుకోగలిగారు కదా. ఇక్కడ ఉంటే యాంగిల్స్ క్లియర్గా తెలుస్తాయి. అయితే ఎప్పుడైతే దూరంగా వెళ్తుందో ఆబ్జెక్ట్ దూరంగా వెళ్తున్నప్పుడు చూసారా, ఇక్కడికే ఆల్మోస్ట్ ప్యారలల్ అన్నట్టుగా వచ్చింది. ఈ లైట్ రేస్ చూడండి, ఆల్మోస్ట్ ప్యారలల్ అన్నట్టుగా వచ్చింది. ఇంకొంచెం దూరం పెట్టామనుకోండి, ఇంకొంచెం యాంగిల్ పెరుగుతుంది, అంతే కదమ్మా. ఓకే, సో ఆ రకంగా మన ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ అంటే ఏంటమ్మా, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ నిజంగా ఇన్ఫినిటీ దగ్గర ఉందని కాదు, ఎక్కడో అనంత దూరంలో ఉందని కాదమ్మా, బాగా దూరంగా ఉంది అని అర్థం. ఓకే, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ అంటే బాగా దూరంగా ఉంది అని అర్థం. ఓకేనా? సో అటువంటి ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ని మనం ఏమని తీసుకోవచ్చామా, ఆల్మోస్ట్ ప్యారలల్ అని తీసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ ఆల్మోస్ట్ ప్యారలల్ అని తీసుకోవచ్చు. అంటే ఇక్కడికి వచ్చే లైట్ రేస్ ఎలా వస్తాయేమో, ప్యారలల్గా వస్తాయి. ఇంకో లైటర్ తీసుకుని ప్యారలల్ ఇక్కడ తీసుకుందాం, ఇంకో లైటర్ ప్యారలల్గా వస్తాయి. ప్యారలల్గా వచ్చిన లైట్ రేస్ ఇందాక రూల్స్ చూశారు, 3 రూల్స్ చూశారు. దాంట్లో ఫస్ట్ రూల్ ఏంటి, ప్యారలల్గా వచ్చిన లైట్ రే రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఫోకస్ నుంచి ఇలా పాస్ అవుతుందా. ప్యారలల్గా వచ్చిన లైట్ రే రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఏం చేస్తుందమ్మా, ఫోకస్ నుంచి పాస్ అవుతుంది కదా. సేమ్ అలాగే ఇది కూడా ఫోకస్ నుంచి పాస్ అవుతుంది కదా. అంటే ఈ 2 లైట్ రేస్ ఈ పాయింట్ దగ్గర మీట్ అయిపోయినాయి. అంటే ఇంత పెద్ద ఆబ్జెక్ట్
మనకి ఇమేజ్ ఎలా ఫామ్ అయింది అంటే ఇదిగోండి ఇలా ఫామ్ అయిందమ్మా, ఒక డాట్ కింద ఫామ్ అయింది. చూడండి 2 లైట్ రేస్ ఇక్కడ మీట్ అయినాయి, 2 లైట్ రేస్ ఇక్కడ మీట్ అయినాయి అమ్మా. అంటే ఇంత పెద్ద ఇమేజ్ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా కనబడుతుందమ్మా, ఒక చిన్న డాట్ కింద కనబడుతుంది అనమాట, ఒక చిన్న డాట్ కింద కనబడుతుంది. ఓకే, సో దీనికి సంబంధించిన రాయండి. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా, ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఫస్ట్ పాయింట్ అదే రాద్దాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. ఫస్ట్ పాయింట్ అదే, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. ఎటువంటి ఇమేజ్ అంటే రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా? రియల్ ఇమేజ్ అంటే ఏంటి, నిజంగా లైట్ రేస్ అక్కడ మీట్ అవుతున్నాయి. నిజంగా లైట్ రేస్ మీట్ అవ్వకపోతే, మీట్ అవుతున్నట్టు అనిపిస్తే అది వర్చువల్ ఇమేజ్. ఇక్కడ నిజంగానే మీట్ అవుతున్నాయి అమ్మా. ఇలా వచ్చిన లైట్ రే ఇలా వెళ్ళింది, ఇలా వచ్చిన లైట్ రే రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇలా వెళ్ళింది, ఆ రెండు యాక్చువల్గా ఫోకస్ దగ్గర మీట్ అవుతున్నాయి. కాబట్టి మనకు ఫామ్ అయ్యే ఇమేజ్ ఏమవుతుందమ్మా, ఇమేజ్ గురించి కూడా సెకండ్ వీడియోలో చెప్పాను, రే ఆప్టిక్స్ సంబంధించిన సెకండ్ వీడియోలో ఇమేజెస్ గురించి చెప్పాను. వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, సెకండ్ వీడియోలో ఫస్ట్ వీడియోలోనే చెప్పానమ్మా. వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, రియల్ ఇమేజ్ అంటే ఏంటి, నాకు తెలిసి సెకండ్ వీడియోలోనే చెప్పాను. ఓకే, రియల్ ఇమేజ్ అంటే ఏంటి, వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, అవన్నీ అక్కడ డిస్కస్ చేశాము. ఓకేనా, సో ఇది సెకండ్ది. ఏది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్ అనేది ఫస్ట్ది. ఎటువంటి ఇమేజ్ అది, నిజంగా లైట్ రేస్ మీట్ అవుతున్నాయి కాబట్టి అదొక రియల్ ఇమేజ్ అవుతుంది. నిజంగా లైట్ రేస్ మీట్ అవుతున్నాయి కాబట్టి అదొక రియల్ ఇమేజ్ అవుతుంది, అంతే కదమ్మా. రియల్ ఇమేజ్ అండ్ ఈ పెద్ద ఆబ్జెక్ట్ చిన్న ఇమేజ్ కింద మారిపోయిందమ్మా, అంటే దాని సైజ్ ఏమైంది, తగ్గిపోయింది. దాన్ని మనం రే ఆప్టిక్స్ భాషలో డిమినిష్డ్ అంటాం. ఏమంటాం అమ్మా, డిమినిష్డ్. రియల్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. ఎటువంటి ఇమేజ్ అమ్మా, డిమినిష్డ్ ఇమేజ్, చాలా చాలా చిన్నగా ఫామ్ అయింది అనమాట. రియల్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ చాలా చాలా చిన్నగా ఫామ్ అయింది. ఓకే, రైట్. థర్డ్ది ఏం చెప్తారు, అమ్మ రియల్ ఇమేజ్ అనేది ఇట్ ఈస్ ఎన్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అది రాద్దాం అక్కడ. రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అని రాద్దాం అమ్మ. ఈ ఇన్వర్టెడ్ ఇమేజ్, ఇది ఇన్వర్టెడా లేదా అప్రైట్ ఇమేజా అనేది నెక్స్ట్ కేసులో తెలుస్తుంది. సెకండ్ కేసు ఇది పాయింట్ ఇమేజ్ కాబట్టి ఇది ఇన్వర్టెడా అప్రైట్ అనేది దీంట్లో నేను చూపించలేను, కానీ నెక్స్ట్ కేసులో మీకు క్లియర్గా అర్థమవుతుంది, సెకండ్ కేసులో, దీని తర్వాత కేసులో. ఓకే, ప్రస్తుతానికి రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అని ఉండే. ఎటువంటి ఇమేజ్ పైగా ఇది డిమినిష్డ్ ఇమేజ్. ఎటువంటి ఇమేజ్ అమ్మా, డిమినిష్డ్ ఇమేజ్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నాం. ఇది సెకండ్ కేసు చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫోర్త్ది మ్యాగ్నిఫికేషన్ ఎలా ఉంటుంది, మ్యాగ్నిఫికేషన్ M ఈక్వల్ టు నెగిటివ్ అమ్మ. మ్యాగ్నిఫికేషన్ అంటే మ్యాగ్నిఫికేషన్ M ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇది నెగిటివ్ ఎందుకు వచ్చింది అనేది కూడా సెకండ్ కేసులో తెలుస్తుంది. ఇక్కడ ఎందుకు తెలియట్లేదంటే మనకి ఇక్కడ డాట్ చాలా చాలా చిన్న ఇమేజ్, పాయింట్ ఇమేజ్ ఫామ్ అయింది. అందుకని ఇక్కడ నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు అర్థం కాదు. ఓకేనా, నెక్స్ట్ కేసులో ఇది నెగిటివ్ ఎందుకు అయిందని నేను చెప్తాలేమ్మా అక్కడ, వెరీ నెక్స్ట్ కేసు, దీని తర్వాత వెంటనే. ఓకేనా, సో మ్యాగ్నిఫికేషన్ ఏంటమ్మా, ఎటువంటి మ్యాగ్నిఫికేషన్ ఎలా M వాల్యూ ఎంత వచ్చింది, నెగిటివ్ వచ్చింది. ఓకే, దాని మ్యాగ్నిట్యూడ్ ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్ దాన్ 1. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ లెస్ దాన్ 1. ఇది ఎందుకు వచ్చింది చెప్పండి, మ్యాగ్నిట్యూడ్ వెరీ వెరీ లెస్ దాన్ 1 ఎందుకు వచ్చింది? చూడండి, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత ఉంది, పెద్దది. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ పెద్దది, డినామినేటర్లో ఉంది. ఓకే, హైట్ ఆఫ్ ది ఇమేజ్ డాట్ చాలా చాలా చిన్నది, అది న్యూమరేటర్లో ఉంది. న్యూమరేటర్లో చాలా చిన్న వాల్యూ, డినామినేటర్లో పెద్ద వాల్యూ, ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది, ఇట్ ఈస్ వెరీ మచ్ లెస్ దాన్ 1. సో ఈ పాయింట్స్ రాసుకోండి అమ్మా. అయితే ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్, మ్యాగ్నిఫికేషన్ ఏమో నెగిటివ్, మ్యాగ్నిఫికేషన్ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ 1. ఈ పాయింట్స్ అన్ని నెక్స్ట్ కేసు నుంచి మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇది పాయింట్ ఇమేజ్ కాబట్టి దీంట్లో నేను చూపించలేను. ఓకే, నెక్స్ట్ కేసు నుంచి మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో పాజ్ చేసుకుని అది రాయండి అమ్మా, పాజ్ చేసి రాయండి అమ్మా. నెక్స్ట్ కేసు చూడండి, ఈ కేసులో అన్ని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక చెప్పిన పాయింట్ ఏదైనా అర్థం కాకపోయి ఉంటే ఈ కేసులో అర్థమవుతుందమ్మా. ఓకేనా, ఏంటది, ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ సి. ఈసారి ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడో లేదు, ఇందాక కూడా బియాండ్ సీనే, సి కన్నా వెనకాలే ఉంది. బియాండ్ సి అంటే అదే కదమ్మా, సి కన్నా వెనకాలే ఉంది.
కాకపోతే ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉంది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎందుకంటే పాయింట్ ఆబ్జెక్ట్ ఫామ్ అయింది కాబట్టి. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ ఫామ్ అయింది, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందమ్మా, బియాండ్ సి. ఇన్ఫినిటీ దగ్గర లేదు, ఎక్కడో ఉంది, సికి కొంచెం దూరంలో ఉంది. ఓకే, ఇప్పుడు దీని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ నుంచి మీకు క్లియర్గా అర్థమవుతుందమ్మా. చూడమ్మా, మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది తెలియాలంటే మనకు ఫస్ట్ ఏం కావాలమ్మా, రెండు రేస్ కావాలి. ఓకే, ఆ రెండు రేస్ని ఎలా తీసుకుంటా అంటే, ఫస్ట్ ఒక రే ప్యారలల్గా వెళ్ళింది అనుకుంటా, ఒక లైట్ రే ప్యారలల్గా వెళ్ళింది అనుకుంటా, వెళ్ళొచ్చు కదమ్మా. ఒక లైట్ రే ఇక్కడి నుంచి ప్యారలల్గా ఇలా వెళ్ళిందమ్మా. మనకేం తెలుసు, ఫస్ట్ రూల్ ప్రకారం ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే ఎక్కడి నుంచి పాస్ అవుతుందమ్మా, ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఇలాగా ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకి, రెండో లైట్ రే కావాలి. 2 రేస్ కావాలి కదా, ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియాలి అంటే మనకి మినిమం 2 రేస్ కావాలి. ఓకే, రెండో రే ఎక్కడి నుంచి వెళ్తుందంట అంటే సి నుంచి వెళ్తుంది అనుకుంటా అమ్మా. ఎక్కడి నుంచి వెళ్తుందన్న తీసుకోవచ్చు మనం. ఓకే, ఇది ఇలా ఎటో ఎక్కడి నుంచి ఎటో వెళ్ళింది అనుకోవచ్చు. కాకపోతే అన్ని జామెట్రీ గీయడం కష్టం అవుతుంది. మనకు 3 రేస్ తెలుసమ్మా. ఒకటి ప్యారలల్గా వెళ్ళేది ఒకటి తెలుసు, రెండోది ఫోకస్ నుంచి వెళ్ళేది ఒకటి తెలుసు, మూడోది సి నుంచి పాస్ అయ్యి తెలుసు. ఆ 3 రూల్స్ పట్టుకునే మనం ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చెప్తున్నాం. మీ ఇష్టం. ఇప్పుడు ఇంకోలే ఫోకస్ నుంచి పాస్ అయ్యి ఇలా వచ్చిందని తీసుకోండి, లేదంటే సి నుంచి పాస్ అవుతుందని తీసుకోండి. సి నుంచి పాస్ అవుతుందని తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలా ఒక లైన్ గీసారనుకోండి మళ్ళీ సేమ్ డైరెక్షన్లో వస్తుంది కదా. థర్డ్ రూల్ అమ్మా. థర్డ్ రూల్ ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి కనుక లైట్ రే పాస్ అయ్యి మిర్రర్ మీద పడింది అనుకోండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి లైట్ రే పాస్ అయ్యి మిర్రర్ మీద పడితే అది మళ్ళీ సేమ్ పాత్ని ట్రేస్ చేస్తుంది కదమ్మా. ఓకే, సో డ్రా చేద్దాం. అది ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి ఇలా పాస్ అయింది, మిర్రర్ మీద పడింది. మిర్రర్ మీద పడిన తర్వాత ఏమైంది, మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ రెండు లైట్ రేస్ ఎక్కడ మీట్ అయినాయి అమ్మా, ఈ పాయింట్ దగ్గర మీట్ అయింది. అంటే ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందంటే ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందమ్మా. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కిందకి డ్రా చేయండి. ఒకవేళ ఈ మీటింగ్ పాయింట్ కనుక పైన ఉందనుకో, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పైన డ్రా చేసేవాళ్ళు. కానీ మీటింగ్ పాయింట్ ఎక్కడ ఉందమ్మా, ఇది కింద ఉంది. సో ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఎక్కడ డ్రా చేయాలి, కిందకి డ్రా చేయాలి. సో ఇదేమో ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్ అమ్మ. సో ఆబ్జెక్ట్ ఎలా ఉంది, అప్రైట్ పైకి ఉంది. ఇమేజ్ ఎలా ఉంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది. ఓకే, ఇంకా చూడండి ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంది, ఇమేజ్ సైజ్ చాలా చిన్నగా ఉంది. అర్థమైందమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, బియాండ్ సి కనుక ఆబ్జెక్ట్ పెడితే, ఇది ఆబ్జెక్ట్ అమ్మా, ఆబ్జెక్ట్ బియాండ్ సి కనుక పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, సమ్వేర్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకస్ కి మధ్యలో ఎక్కడో ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకస్ కి మధ్యలో ఎక్కడో ఫామ్ అయింది. అంతేనా. సో ఫస్ట్ పాయింట్ అదే రాద్దాం. ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ సి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందమ్మా, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్, జాగ్రత్త చూడండి, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్, సమ్వేర్ బిట్వీన్ అని రాద్దాం. బిట్వీన్ అంటే ఎగ్జాక్ట్గా సెంటర్లో అనుకుంటారేమో. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ సమ్వేర్ బిట్వీన్ అని రాస్తా. అంటే సికి ఎఫ్కి మధ్యలో ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియదు, ఇది ఉండే పొజిషన్ బట్టి. సమ్వేర్ బిట్వీన్, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ సమ్వేర్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ సమ్వేర్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఓకే, సెకండ్ పాయింట్, ఎటువంటి ఇమేజ్ ఇది, నిజంగా లైట్ రేస్ ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఈ పాయింట్ దగ్గర లైట్ రేస్ నిజంగా మీట్ అవుతున్నాయి కాబట్టి ఎటువంటి ఇమేజ్ అమ్మా, ఇట్ ఈజ్ ఎ రియల్ ఇమేజ్. అండ్ ఎలా ఉంది, ఇమేజ్ ఇన్వర్టెడ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఆమె జనరల్గా రియల్ ఇమేజ్ ఎప్పుడు ఇన్వర్టెడ్గానే ఉంటుందమ్మా. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకే, ఎటువంటి ఇమేజ్ అమ్మ ఇది, రియల్ ఇమేజ్, అట్ ది సేమ్ టైం ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇలా తిరగబడి ఫామ్ అయింది చూసారా. మీటింగ్ పాయింట్ ఎక్కడ ఉంది కాబట్టి ఇలా డ్రా చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఎవరు అర్థమమ్మా, ఎటువంటి ఇమేజ్ ఇది, ఎన్లార్జ్డ్ డిమినిష్డ్. ఎన్లార్జ్డ్ అంటే పొడవు, దీనికన్నా పెద్దగా ఉందా, దీనికన్నా చిన్నగా ఉందా,
దీనికన్నా చిన్నగా ఉంది. అలా చిన్నగా అయితే దాన్ని ఏమంటామో మనం డిమినిష్డ్ ఇమేజ్ అంటాం. ఎటువంటి ఇమేజ్ అమ్మది? డిమినిష్డ్ ఇమేజ్. డిమినిష్డ్ ఇమేజ్ కనపడుతుంది కదమ్మా బోర్డులో, రైట్. డిమినిష్డ్ ఇమేజ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ దేని గురించి చెప్పాలమ్మా? మ్యాగ్నిఫికేషన్ గురించి చెప్పాలి. మ్యాగ్నిఫికేషన్ అంటే ప్రస్తుతాన్ని గుర్తుపెట్టుకున్నాము, దానికి సెపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను. మ్యాగ్నిఫికేషన్ అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, ప్రీవియస్ వీడియోలో నేను సైన్ కన్వెన్షన్ గురించి చెప్పామా. సైన్ కన్వెన్షన్లో హైట్ గురించి ఏం చెప్పాను? ప్రిన్సిపల్ యాక్సిస్కి పైకి మెజర్ చేస్తుంటే హైట్ పాజిటివ్, ప్రిన్సిపల్ యాక్సిస్కి కిందకి మెజర్ చేస్తుంటే హైట్ నెగిటివ్. కాబట్టి ఇక్కడ చూడండమ్మా, హెచ్ఐ ఎలా ఉంది? ప్రిన్సిపల్ యాక్సిస్ కన్నా కిందకు ఉంది. హెచ్ఐ ఎలా ఉంది? హైట్ అంటే ఇది కదా, మనం ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కిందకి మెజర్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఏమవుతుంది? నెగిటివ్ వాల్యూ అవుతుంది డివైడెడ్ బై హెచ్ నాట్. చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పైకి మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది? పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఓవరాల్ వాల్యూ ఏమవుతుందమ్మా? నెగిటివ్. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఎం ఈక్వల్ టు ఏంటమ్మా? నెగిటివ్ వాల్యూ. మ్యాగ్నిఫికేషన్ ఎం ఈక్వల్ టు నెగిటివ్ వాల్యూ. అయితే మాడ్యులస్ ఆఫ్ ఎం కనుక్కుంటా. మాడ్యులస్ ఆఫ్ ఎం ఎందుకు కనుక్కుంటున్నా? ఇది డిమినిష్డ్ ఇమేజా ఇన్వర్టెడ్ ఇమేజా తెలుసుకుంటానికి. ఓకే, అంటే ఆ వాల్యూ నుంచి ఏం తెలుస్తుంది మనకి? డైరెక్ట్గా మనకి డయాగ్రామ్ ఇవ్వకుండా వాల్యూ ఇచ్చాడు అనుకుంటాం, దాని నుంచి మనకి ఏం తెలుస్తుంది? ఓకే, చూడండి, హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఏమో చిన్నది, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమో పెద్దది. చిన్న నెంబర్ డివైడెడ్ బై పెద్ద నెంబర్, ఇట్ ఈస్ లెస్ దాన్ 1. మా మాడ్యులస్ ఏమో యాక్చువల్గా నెగిటివ్ వాల్యూ వస్తుంది, దానికి మాడ్యులస్ కడితే మళ్ళీ పాజిటివ్ అవుతుంది కదా. సో టోటల్ వాల్యూ ఏమవుతుందమ్మా? ఇట్ షుడ్ బి లెస్ దాన్ 1. ఇట్ షుడ్ బి లెస్ దాన్ 1. లెస్ దాన్ 0 అనకండి, నెగిటివ్ వాల్యూ వస్తుంది కదా, లెస్ దాన్ 0 అనకండి, ఎందుకంటే ఇక్కడ మోడ్ ఎం తీసుకుంటున్నా. ఓకే, సైజ్ పెద్దదా చిన్నదా తెలియాలంటే మాడ్యులస్ తీసుకోండి. అది ఇన్వర్టెడా ఇది తెలియాలంటే సైన్ కూడా తీసుకోండి. ఓకే అమ్మా, అది ఇన్వర్టెడా లేదంటే అప్రైట్ ఇమేజా తెలియాలంటే మనం సైన్ కూడా మెన్షన్ చేస్తాం. అది పెద్ద ఇమేజా లేదా చిన్న ఇమేజా తెలియాలంటే ఆ మాడ్యులస్ తీసుకొని ఆ మాడ్యులస్ వాల్యూ 1కి ఈక్వల్గా ఉంటే సేమ్ సైజ్, 1 కన్నా తక్కువ ఉంటే 1కి ఈక్వల్ ఉంటే సేమ్ సైజ్ అమ్మ, 1 కన్నా తక్కువ ఉంటే చిన్న సైజ్, 1 కన్నా ఎక్కువ ఉంటే పెద్ద సైజ్. ఓకే, చూడమ్మా, ఎం ఈక్వల్ టు 1 వచ్చింది అనుకోండి సేమ్ సైజ్, 1 ఈక్వల్ టు ఎం వస్తే సేమ్ సైజ్. సరే, మోడ్ ఎం ఈక్వల్ టు 1 వస్తే సేమ్ సైజ్. మోడ్ ఎం లెస్ దాన్ 1 వచ్చింది అనుకోండి డిమినిష్డ్ ఇమేజ్. ఇవన్నీ మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అర్థమవుతుంది మీకు. ఓకే, మోడ్ ఎం ఈజ్ గ్రేటర్ దాన్ 1 వచ్చింది అనుకోండి ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటాం మనం. ఏం ఇమేజ్ అమ్మది? ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఓకేనా, ఇక్కడ ఏం ఇమేజ్ వచ్చింది? డిమినిష్డ్ ఇమేజ్ వచ్చింది కాబట్టి మోడ్ ఎం షుడ్ బి లెస్ దాన్ 1. అది మనం క్యాలిక్యులేషన్ చేసినా చూడమ్మా, ఫార్ములా ఉంటుంది, ఒక మిర్రర్ ఫార్ములా ఒక ఫార్ములా ఉంటుంది. దాని నుంచి ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఆ ఫార్ములాలో కనుక వేస్తే మనకి చాలా చాలా విషయాలు తెలుస్తాయమ్మా. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం లేదు. ఓకేనా, ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా, రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ కేసు చూడండమ్మా, ఆబ్జెక్ట్ ఎట్ సి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టాం. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టామమ్మా. ఓకే, ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఉంది. ఇదిగోండి ఏబి అనేది ఆబ్జెక్ట్. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందమ్మా? ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఉంది. ఇప్పుడు ఎలా ఫామ్ అవుతుందో చూద్దామా రే డయాగ్రామ్ ప్రకారం. సరే, ఏం చేద్దాం? ఇప్పుడు మనకు తెలిసిన 3 రూల్స్లో ఏవో 2 రూల్స్ అప్లై చేద్దాం. ఫస్ట్ రూల్, రే ప్యారలల్గా వెళ్ళింది, దీని మీద పడిన తర్వాత అది దేని నుంచి పాస్ అవ్వాలి? ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి, అంతేనా? సో ఫోకస్ నుంచి రే పాస్ అయింది. ఫోకస్ ఎక్కడ ఉందా? ఓకే, ఫోకస్ నుంచి రే పాస్ అయింది. ఓకేనా, ఫస్ట్ రూల్ అప్లై చేసాం. నెక్స్ట్ సెకండ్ రూల్ అప్లై చేద్దాం. ఏంటది? ఈసారి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంది కాబట్టి రే ఎలా వెళ్ళిందని తీసుకోలేం కదమ్మా, ఇందాక తీసుకున్నట్టు. ఓకే, సో ఈసారి మనం రెండో లైట్ రే ఫోకస్ నుంచి వెళ్ళి మిర్రర్ మీద పడింది అనుకుందాం. అప్పుడు అది ఏం జరగాలి? ప్యారలల్గా ఇలా రావాలి, అంతేనా? చూడమ్మా, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫోకస్ నుంచి ఒక లైట్ రే ఇలా వెళ్ళి మిర్రర్ మీద పడిందంట. ఫోకస్ నుంచి ఒక లైట్ రే వెళ్ళి మిర్రర్ మీద పడిందంట.
పడిన తర్వాత ఏం చేయాలి? అది ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవ్వాలి కదా, ఇలాగా. అంతేనమ్మా? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఈ విధంగా రిఫ్లెక్ట్ అవ్వాలి. అంతేనా? ఈ రెండు లైట్ రేస్ ఎక్కడ మీట్ అయినాయి అమ్మా? ఇదేమి ఇలా వచ్చింది, ఇదేమి ఇలా వచ్చింది, ఇక్కడ మీట్ అయింది. అంటే ఇమేజ్ కూడా చూడండి అమ్మా, సి దగ్గరే ఫామ్ అయింది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా? సి దగ్గరే ఫామ్ అయిందా? మళ్ళీ డ్రా చేయనేది మీ ఆనందం కోసం మళ్ళీ డ్రా చేయనా, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, ఇదిగోండి, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ఫోకస్ అనుకోండి, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకోండి. ఈసారి ఆబ్జెక్ట్ ఇక్కడే ఉందనుకోండి, ఏబి ఆబ్జెక్ట్ ఇక్కడే ఉందనుకోండి. మనకి రెండు రూల్స్ తెలుసు. ఏంటా రూల్స్? ఒకటి, ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే కాన్కేవ్ మిర్రర్ మీద పడిన తర్వాత ఫోకస్ నుంచి పాస్ అవుతుంది ఇలాగా. అంతేనా? ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే ఫోకస్ నుంచి ఈ విధంగా పాస్ అవుతుంది. అంతే కదమ్మా? ఇంకో రూల్ ఏం తెలుసు? ఫోకస్ నుంచి వెళ్ళే లైట్ రే, ఫోకస్ నుంచి వెళ్ళదా? ఓకే, ఫోకస్ నుంచి వెళ్ళిన లైట్ రే ఏం చేస్తుంది? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇలా వస్తుంది. అంతేనా? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఈ విధంగా వస్తుంది. ఇది సి. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఈ విధంగా వస్తుంది. ఈ రెండు పాయింట్స్ ఇక్కడ మీట్ అయినాయి. సో ఇమేజ్ కూడా ఇక్కడే ఫామ్ అవుతుంది కదా. ఎక్కడ ఫామ్ అయింది? సి దగ్గరే ఫామ్ అయింది. చూడమ్మా, యాక్చువల్గా ఇక్కడ మనం ఈ డయాగ్రామ్స్ అన్ని పర్ఫెక్ట్ జామెట్రీ ఉపయోగించి డ్రా చేయాలమ్మా. ఇక్కడ కరెక్ట్గా ఒక కరువు తీసుకోవాలి. ఓకే, స్కేల్స్ తోటి ప్యారలల్గా డ్రా చేయాలి, కరెక్ట్గా యాంగిల్స్ అవన్నీ మెజర్ చేయాలి. అన్నీ మెజర్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇక్కడే మీట్ అవుతుంది. అయితే నాకు ఇది ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుసు కాబట్టి దాని ప్రకారం నేను డ్రా చేసేస్తున్నాను. ఓకే, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో నాకు ఐడియా ఉంది కాబట్టి దాని ప్రకారం నేను డ్రా చేసేస్తున్నా. అర్థమవుతుందమ్మా? చూడండి, ఫస్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడో ఇమేజ్ ఉంది. ఫస్ట్ కేసు ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడో ఇమేజ్ ఉంది. సారీ, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడో ఉంది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర చిన్న డాట్లో ఫామ్ అయింది. సెకండ్ కేసులో ఇక్కడెక్కడో ఉంది ఇమేజ్, ఇన్ఫినిటీ దగ్గర కాదు, సికి కొంచెం వెనకాల ఉంది. అప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఫామ్ అయింది? సారీ, ఆబ్జెక్ట్ సికి వెనకాల ఉంది. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా? ఆబ్జెక్ట్ సికి వెనకాల ఉంది. ఫస్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఫోకస్ దగ్గర ఫామ్ అయింది, సికి వెనకాల ఉంది ఈసారి నెక్స్ట్ సెకండ్ కేసులో. అప్పుడు ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? సికి ఎఫ్కి మధ్యలో ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది, కొంచెం పెద్దగా ఫామ్ అయింది. డిమినిష్డ్ ఇమేజ్ కొంచెం పెద్దగా ఫామ్ అయింది. నెక్స్ట్ ఏం జరిగింది? ఎగ్జాక్ట్గా సి దగ్గర పెట్టా. ఈసారి ఎగ్జాక్ట్గా సి దగ్గర పెట్టా. ఏంటది? ఆబ్జెక్ట్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? సి దగ్గరే ఫామ్ అయింది. ఈసారి ఇమేజ్ సైజ్ చూడండి అమ్మా ఎంత ఉందో. జస్ట్ మామూలుగా నేకెడ్ అయితే చూస్తే ఈ ఇమేజ్ సైజు ఒకేలా ఉందా? ఖచ్చితంగా ఒకలాగే ఉంటుందమ్మా. మనం జామెట్రీ కనుక పర్ఫెక్ట్గా ఉపయోగించి ఈ ఇమేజ్ సైజు ఖచ్చితంగా ఒకే విధంగా ఉంటుంది. అంటే చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆబ్జెక్ట్ని మనం ఎలా తీసుకొస్తున్నాం, ఇమేజ్ ఏమో ఇలా ఫోకస్ నుంచి ఇలా వెనక్కి వస్తుంది కదా. అంతేనా? ఆబ్జెక్ట్ని మనం ఎలా దగ్గరికి తీసుకొస్తున్నాం, మనం చేసేది అదే. ఇమేజ్ ఏమవుతుంది? ఫస్ట్ ఇక్కడ ఎక్కడో ఫోకస్ దగ్గర ఫామ్ అయింది, తర్వాత ఇక్కడ ఫామ్ అయింది, తర్వాత ఇక్కడ ఫామ్ అయింది. సో ఆబ్జెక్ట్ని ఇలా దగ్గరికి తీసుకొస్తుంటే ఇమేజ్ ఏమవుతుంది? ఇలాగే దూరంగా వెళ్తుంది. ఓకే, ఒక నిమిషం. ఇదిగోండి, ఇది ఆబ్జెక్ట్ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఇక్కడ ఉంది. ఆబ్జెక్ట్ ఇలా తీసుకొస్తుంటే ఇమేజ్ ఇలా వస్తుంది. ఈ రెండు ఇక్కడ మీట్ అయినాయి అనమాట. అర్థమవుతుందా? ఆబ్జెక్ట్ని ఇలా తీసుకొస్తుంది, ఇమేజ్ ఏమో ఇలా ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుంది కదమ్మా. అయితే ఇక్కడ సైజ్ మాత్రం పెరుగుతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సేమ్ సైజ్ కాదు, ఆబ్జెక్ట్ సైజ్ సేమే, కానీ ఇమేజ్ సైజ్ చూడండి. ఫస్ట్ ఏమో డాట్ ఉంది. ఓకే, కొంచెం దగ్గర తీసుకొచ్చా, అప్పుడు ఇంత ఇమేజ్ ఫామ్ అయింది. ఇంకొంచెం దగ్గర తీసుకొచ్చా, సేమ్ లెంగ్త్ ఉన్న ఇమేజ్ ఫామ్ అయింది. ఓకే అమ్మా, రైట్. ఆ విధంగా జరుగుతుంది. మీకు అర్థమైంది కదమ్మా సిచ్యువేషన్ ఏం జరుగుతుందో. ఓకే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం జరిగింది? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా? ఫస్ట్ పాయింట్, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ ఎట్ సి. ఇమేజ్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ ఎట్ సి. రెండోది అంటే ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అమ్మ? ఇది రియల్ ఇమేజ్. ఏ టైప్ ఆఫ్ ఇమేజ్? ఇది రియల్ ఇమేజ్. ఎందుకు రియల్ ఇమేజ్ అనేది మీకు తెలుసు. యాక్చువల్గా లైట్ రేస్ అక్కడ మీట్ అవుతున్నాయి. రియల్ ఇమేజ్ అండ్ ఇంకా ఇన్వర్టెడ్ ఇమేజ్, అంతే కదా, అప్రైట్ ఇమేజ్ కాదు కదా. ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అమ్మ? ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ని ఎలా తీసుకొస్తుందో ఇమేజ్ ఏమో ఇలా వెళ్తుంది. నెక్స్ట్
థర్డ్ ఏంటో ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అమ్మా? డిమినిష్డ్ కాదు, ఎన్లార్జ్డ్ కాదు, సేమ్ సైజ్ ఇమేజ్. సేమ్ సైజ్ ఇమేజ్. ఓకే, మాది డిమినిష్డ్ ఇమేజ్ కాదు, ఎన్లార్జ్డ్ ఇమేజ్ కాదు. దీని సైజ్ ఎంతైతే ఉందో అంతే సైజ్ ఇది కూడా ఉంది, సేమ్ సైజ్ ఇమేజ్. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది? మ్యాగ్నిఫికేషన్ ఏమో నెగిటివ్ వాల్యూ అవుతుంది. ఓకే, మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వాల్యూ అవుతుంది. HI/H. H0 ఈక్వలే, కాకపోతే HI ఏమో నెగిటివ్, H0 ఏమో పాజిటివ్, కాబట్టి నెగిటివ్ వాల్యూ అవుతుంది. బట్ మాడ్యులస్ ఆఫ్ M ఈక్వల్ టు 1 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ M ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1 అవుతుంది. ఎందుకంటే రెండు వాల్యూస్ ఒకటే, -1 వస్తుంది యాక్చువల్గా, దానికి మాడ్యులస్ కడితే +1 వస్తుంది. అంతే కదమ్మా, రైట్? సో ఇదమ్మా, ఎప్పుడు ఆబ్జెక్ట్ని C దగ్గర పెడితే ఇమేజ్ కూడా C దగ్గరే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్ని కొంచెం ఇలా ముందు తీసుకెళ్తాం, అప్పుడు ఏమవుతుంది? ఇమేజ్ ఇలాగా వెనక్కి వస్తుంది. ఆ సిచ్యువేషన్ కూడా చూస్తాం అమ్మా. సో పాజ్ చేసి రాసుకోండి. ఇక్కడ నుంచి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా సీన్ ఏం జరుగుతుందో. నెక్స్ట్ కేసు చూడండి అమ్మా. ఆబ్జెక్ట్ బిట్వీన్ C అండ్ F. అంటే ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో ఎక్కడో ఉంది, మనకు తెలియదు ఎక్కడో. సమ్వేర్ బిట్వీన్ C అండ్ F అని రాయన. ఆబ్జెక్ట్ సమ్వేర్ అని రాస్తా, మళ్ళీ బిట్వీన్ అంటే ఎగ్జాక్ట్గా సగంలో ఉందనుకుంటారు. ఆబ్జెక్ట్ ఈ సమ్వేర్ బిట్వీన్ C అండ్ F. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకు తెలిసిన 3 రూల్స్లో ఏవో 2 రూల్స్ వాడతాం. ఫస్ట్ రూల్ ఏంటి చూడమ్మా. లైట్ రే ప్యారలల్గా వెళ్ళింది. ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే రిఫ్లెక్షన్ చెందిన తర్వాత ఏం జరగాలి? ఫోకస్ నుంచి ఇలా రావాలి, అంతేనా? ఫోకస్ నుంచి ఈ విధంగా పాస్ అవ్వాలి ఆఫ్టర్ రిఫ్లెక్షన్, అంతే కదా? నెక్స్ట్ రూల్ ఏంటి? నెక్స్ట్ రూల్ ఇటైతే పంపించలేము లైట్ రేని, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పంపించలేము, ఎందుకంటే అర్థం ఇటు ఉంది. ఓకే, మిర్రర్ ఇటు ఉందమ్మా. మిర్రర్ ఇటు ఉంది కాబట్టి లైట్ రేని ఇటు పంపించలేము, సో ఇటే పంపించాలి. సో ఇటు పంపించేటట్టయితే ఆల్రెడీ ప్యారలల్ రే తీసుకున్నాం. నెక్స్ట్ టైం తీసుకుందాం ఫోకస్ నుంచి వెళ్తున్న రే తీసుకుందాం. ఒక లైట్ రే ఫోకస్ నుంచి వెళ్ళి ఇలా మిర్రర్ మీద పడింది అనుకోండి. లైట్ రే ఫోకస్ మీద నుంచి ఫోకస్ గుండా వెళ్ళి ఇక్కడ ఎక్కడో పడింది అనుకోండి. ఓకే అమ్మా, అది రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఓకే, ఎక్కడ ఫామ్ అయిందమ్మా ఇమేజ్? ఇక్కడ ఫామ్ అయింది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ ఫామ్ అయింది. ఓకే అమ్మా, C ఎక్కడ ఉంది? C ఇక్కడ ఉంది అనుకోండి. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా? ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది. ఓకే, అర్థమైందమ్మా? ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకున్నాం? ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో తీసుకున్నాం. ఇప్పుడు ఒక లైట్ రే ఇలా ప్యారలల్గా వెళ్ళింది, అది ఫోకస్ నుంచి ఇలా పాస్ అయింది. ఇంకొక లైట్ రే ఫోకస్ నుంచి పాస్ అయింది కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇలా వెళ్తుంది. ఆ 2 లైట్ రేస్ ఇక్కడ మీట్ అయినాయి. సో ఇమేజ్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇది ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా? ఇమేజ్ బియాండ్ C. ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్? బియాండ్ C. ఓకే, అర్థమవుతుందా? సో ఆబ్జెక్ట్ ఇలా తీసుకొస్తుంటే ఇమేజ్ ఇలా షిఫ్ట్ అవుతుంది, అర్థమవుతుంది కదమ్మా. సో ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ C. ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయింది? రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇంకా ఈ సైజ్ కన్నా దీని సైజ్ పెద్దగా ఉంది చూసారా? ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ పెద్దగా ఉంది చూసారా? ఆ పాయింట్స్ రాద్దాం ఇక్కడ. ఓకే, ఏంటంటే ఫస్ట్ ఏంటి? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ C. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ C. నెక్స్ట్ ఇంకా సెకండ్ పాయింట్ ఏంటి? ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయింది? రియల్ ఇమేజ్ ఫామ్ అయింది, ఇంకా ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది. ఎటువంటి ఇమేజ్ అమ్మా? రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. థర్డ్ పాయింట్ ఏంటమ్మా? చూడండి, దీనికన్నా పెద్ద ఇమేజ్ ఫామ్ అయింది అంటే దాన్ని మనం ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటాం. ఇప్పుడు వరకు డిమినిష్డ్ ఇమేజే చూసాం. వన్స్ ఇమేజ్ బియాండ్ C ఫామ్ అవుతున్నప్పుడు దాని ఇమేజ్ సైజ్ ఏమవుతుందమ్మా? పెద్దగా అవుతుంది, అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చూసామమ్మా? డిమినిష్డ్ ఇమేజ్ చూసాం. ఇప్పటి నుంచి మనం ఏం చూస్తాం? ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఎటువంటి ఇమేజ్ ఇది? ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఓకే, ఫోర్త్ ఏంటి? మ్యాగ్నిఫికేషన్ గురించి రాయాలి. మ్యాగ్నిఫికేషన్ జనరల్గా నెగిటివే అవుతుంది. రియల్ ఇమేజ్ ఇలా ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అవుతుంది కాబట్టి ఓకే, M ఈక్వల్ టు HI/H0. HI వాల్యూ పాజిటివ్, సారీ HI వాల్యూ నెగిటివ్, H0 వాల్యూ పాజిటివ్. H0 అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, HI అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమో పాజిటివ్, హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఏమో నెగిటివ్. సో పాజిటివ్ బై నెగిటివ్ నెగిటివ్ వస్తుంది.
అయితే మోడ్ ఎం ఏమవుతుందమ్మా చెప్పండి. ఈసారి హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఎక్కువ, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ తక్కువ, కాబట్టి వాల్యూ 1 కన్నా ఎక్కువ వస్తుంది. మోడ్లెస్ అమ్మ. మామూలుగా అయితే నెగిటివ్ వాల్యూ వస్తుంది 1 కన్నా ఎక్కువ, బట్ దాన్ని మోడ్లెస్ తీసుకుంటాం కాబట్టి అది గ్రేటర్ దాన్ 1 అవుతుంది. అంతేనా? గ్రేటర్ దాన్ 1. ఇక్కడ ఈ కేసులో సమ్ 1.5 ఎంత వచ్చింది అనుకుందాం, మైనస్ వస్తుంది యాక్చువల్లీ. మనం మోడెం కదా చూసేది, మోడెం ఏమవుతుంది 1.5 అవుతుంది. మైనస్ తీసేస్తాం కదమ్మా మోడ్లో. ఓకేనా? సో ఈ విధంగా ఫామ్ అవుతుందమ్మా. పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ కేసు చూడండి అమ్మా. ఎక్కడ ఉంది ఆబ్జెక్ట్? ఈసారి ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గరే ఉందమ్మా. ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఫోకస్ దగ్గర ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి అమ్మా. ఓకే, ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళింది. అది మళ్ళీ ఫోకస్ నుంచి పాస్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. అంతే కదా? ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్ళింది, మళ్ళీ ఇలాగా ఫోకస్ నుంచి పాస్ అవ్వకుంటే ఇలా వెళ్ళిపోతుంది. అయితే మనం ఇంకో లైట్ రే కావాలి. ఇంకో లైట్ మనం దేని నుంచి పంపించాలి? సి నుంచి పంపించాలి, ఎఫ్ నుంచి పంపించాలా, ఎలా పంపించాలో అర్థం కావట్లేదు. సో నేను ఏం చేస్తా అంటే ఇంకో లైట్ రే ఇలా పంపిస్తా అమ్మా. ఇప్పుడు ఇది నార్మల్ కదా, ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవ్వాలి కదమ్మా. సో ఈ రెండు లైట్ రేస్ ఎక్కడ మీట్ అవుతాయి అమ్మ చూడండి. ఈ రెండు లైట్ రేస్ ఎక్కడ మీట్ అవుతాయి? యాక్చువల్గా నేను తప్పు డ్రా చేశానమ్మా, ఇలా డ్రా చేద్దాం. ఓకే, ఒక లైటర్ ఇలా వచ్చింది, ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో ఇలా వెళ్తుంది కదమ్మా. ఒకసారి ఈ రెండు లైట్ రేస్ చూడండి, ప్యారలల్. ఈ రెండు లైట్ రేస్ ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ఎక్కడ మీట్ అవుతాయి? అట్ ఇన్ఫినిటీ. ఎక్కడ మీట్ అవుతాయమ్మా? అట్ ఇన్ఫినిటీ. నిజానికి ప్యారలల్గా రావమ్మా, కొంచెం ఇలా దగ్గరకు వస్తుంది. ఓకే, ఎక్కడ మీట్ అవుతాయంటే ఎక్కడో బాగా దూరంగా. ఓకే, రియాలిటీలో అయితే ఎక్కడో దూరంగా 200 మీటర్స్ తర్వాత 500 మీటర్స్ తర్వాత మీట్ అవుతుంది అనుకుందాం. ఓకే, సో అవి ఆల్మోస్ట్ ప్యారలల్గా ఉంటాయి. ఓకేనా? బట్ మనం ఏం చెప్తాం, ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టాము. ఓకేనా, ఒక లైట్ రే ఇలా రిఫ్లెక్ట్ అయ్యి, ఏది ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఫోకస్ నుంచి పాస్ అయింది. ఇంకో లైట్ రే చూడండి, పి అనే పాయింట్ దగ్గర పడింది అనుకుందాం. ఎంత యాంగిల్తో అయితే పడిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండు లైట్ రేస్ కనుక గమనిస్తే ఆ రెండు లైట్ రేస్ ప్యారలల్గా వెళ్తున్నాయి. ప్యారలల్గా వెళ్తున్న లైట్ రేస్ ఎక్కడ మీట్ అవుతాయి? ఎట్ ఫైనిటీ అని రాసాను, ఇన్ఫినిటీ. ఎట్ ఎక్కడమ్మా? ఎక్కడ మీట్ అవుతాయి? అట్ ఇన్ఫినిటీ. కాబట్టి ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవుతుంది? అట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవుతుందమ్మా? అట్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ రాస్తున్నాం పాయింట్, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఎక్కడ ఫామ్ అవుతున్నాం? ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది? చూడండి, రేస్ ఇట ఎలా వెళ్తున్నాయి కాబట్టి ఇమేజ్ కూడా ఇలాగే ఫామ్ అవుతుంది కిందకి, ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకే, ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా? రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. థర్డ్ పాయింట్ ఏంటి? థర్డ్ పాయింట్ చెప్పండి అమ్మా. డిమినిష్డ్ ఇమేజా, ఎన్లార్జ్డ్ ఇమేజా? చూడండి, ఆబ్వియస్లీ ఎన్లార్జ్డ్ ఇమేజ్. చాలా పెద్ద ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా? ఎన్లార్జ్డ్ ఇమేజ్. చాలా చాలా పెద్ద ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా. ఇన్ఫినిటీ దగ్గర కదా, ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఫోర్త్ చెప్పండి అమ్మా. మ్యాగ్నిఫికేషన్ యాజ్ యూజువల్గా నెగిటివే ఉంటుంది, ఎందుకంటే ఆబ్జెక్ట్ పైకి ఉంది, ఇదేమో కిందకు ఉంది. అయితే మోడ్ ఎం ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ 1. చాలా 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 పెద్ద వాల్యూ వస్తుందమ్మా 1 కన్నా. ఓకే, మోడ్ ఎం చాలా 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 పెద్ద వాల్యూ వస్తుంది ఎం కన్నా. మా సీన్ అర్థమవుతుంది కదా ఇక్కడ? ఓకే, అర్థమవుతుంది కదమ్మా సీన్ ఏంటో. ఇక్కడి నుంచి ఆబ్జెక్ట్ని ఇలా తీసుకొస్తుంటే ఇక్కడి నుంచి ఇమేజ్ చిన్నగా ఫామ్ అయింది, ఇక్కడ డాట్ లాగా ఫామ్ అయింది. ఫోకస్ ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు డాట్ లా ఉంది. ఓకే, ఈ ఇమేజ్ని, ఈ ఆబ్జెక్ట్ని ఇలా తీసుకొస్తుంటే ఇమేజ్ ఇలా గ్రాడ్యువల్గా ఇలా పెరుగుతూ 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 ఇలా వెళ్ళిపోయింది. చాలా చాలా పెద్ద ఇమేజ్ ఫామ్ అయింది ఫోకస్ దగ్గరికి వచ్చేటప్పటికి. ఓకే, మరి ఇప్పుడు ఎఫ్కి పీకి మధ్యలో పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎఫ్కి పీకి మధ్యలో పెడితే, ఎఫ్కి ఫోకస్కిను పోల్కి మధ్యలో పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఫోకస్ దగ్గర పెట్టేటప్పటికి ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గరికి అలా వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఎఫ్కి పీకి మధ్యలో పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది చూద్దామా. రైట్, పాజ్ చేసి రాసుకోండి అది. నెక్స్ట్ చూడండి అమ్మా, ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎక్కడెక్కడ ఉంది ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎఫ్ అండ్ పి. ఓకే అమ్మా, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఎఫ్ అండ్ పి, అంటే ఫోకస్కి పోల్కి మధ్యలో ఉందమ్మా ఆబ్జెక్ట్. సో మనకు తెలిసిన రూల్స్ అప్లై చేద్దాం. ఫస్ట్ రూల్ ఏంటి, ఇది కొంచెం బ్లూ పెన్తో డ్రా చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి బ్లూ పెన్తో డ్రా చేస్తా. ఓకేనా. ఫస్ట్ రూల్, ప్యారలల్గా వెళ్తున్న రే మిర్రర్ మీద పడిన తర్వాత ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి ఇలాగా. ఓకే, ప్యారలల్గా వెళ్తున్న రే ఎక్కడి నుంచి పాస్ అవ్వాలమ్మా, ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి. రైట్, పాస్ అయింది ఫోకస్ నుంచి. ఓకే, బాగానే ఉంది. ఇంకో రూల్ ఎలా అప్లై చేస్తాం, ఓ పని చేద్దాం. ఇక్కడి నుంచి ఒక రైట్ రే ఇలా పడింది అనుకుందాం, ఎంత యాంగిల్తో అయితే పడిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవ్వాలి కదా ఇలాగే. ఎంత యాంగిల్తో అయితే పడిందో అంతే యాంగిల్తో ఇలా రిఫ్లెక్ట్ అవ్వాలి కదమ్మా. ఇప్పుడు ఈ రెండు లైట్ రేస్ని చూడండి అమ్మా. ఏ లైట్ రేస్ ఇవి, డైవర్జింగ్ రేస్, అంతేనా. ఏ లైట్ రేస్ అమ్మ ఇవి, డైవర్జింగ్ రేస్. ఇదేంటి మరి ముద్దగా రాస్తుంది. ఓకే, ఎటువంటి లైట్ రేస్ అమ్మ అవి, డైవర్జింగ్ రేస్. ఓకే, ఇప్పుడు ఈ లైట్ రేస్ని, ఈ డైవర్జింగ్ రేస్ కాబట్టి ఎక్కడ మీట్ కావు ఇవి. అయితే నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఈ లైట్ రేస్ని వెనక్కి ఇలా ఎక్స్టెండ్ చేస్తా అమ్మ. ఈ లైట్ రేస్ని వెనక్కి ఇలా ఎక్స్టెండ్ చేస్తా. వెనక్కి ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు చూసారా ఇక్కడ ఎక్కడో మీట్ అయింది. అంటే ఈ రెండు లైట్ రేసు ఏదో ఈ పాయింట్ నుంచి వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇమేజ్ ఇక్కడ ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయిందో చూడండి ఒకసారి, అప్రైట్ ఇమేజ్. అర్థమైందమ్మా, అర్థమైందా. చూడమ్మా, లైట్ రే ఇలా వెళ్ళింది ఇలా వెళ్ళింది, ఈ రెండు డైవర్జింగ్ రేస్ అయిపోయింది. డైవర్జింగ్ రేస్ మీట్ కావు, ఇలా వెళ్ళి కొద్ది దూరం పెరుగుతూనే ఉంటుంది వాటి మధ్య. ఓకే, వాటి మధ్య దూరం ఇలాగా పెరుగుతూనే ఉంటుంది. అయితే నేను ఏం చేశాను ఇప్పుడు వీటిని వెనక్కి ఎక్స్టెండ్ చేశా. ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మీట్ అయినాయి. అయితే ఈ రెండు లైట్ రేస్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది అమ్మా, ఈ పాయింట్ నుంచి ఆరిజినేట్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఈ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయింది చూడండి, ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయిందమ్మా, అదే ఫస్ట్ పాయింట్ కదా. ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయింది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు వరకు ఇమేజ్ ఇటు ఫామ్ అవుతూ వచ్చింది. ఫోకస్ దగ్గర పెట్టేటప్పుడు ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది. ఇప్పుడు ఎటు ఫామ్ అయింది, ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ మిర్రర్. ఎటు ఫామ్ అయిందమ్మా, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ మిర్రర్. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ మిర్రర్. ఫస్ట్ది ఎటువంటి ఇమేజ్ ఇది, ఈసారి రియల్ ఇమేజ్ ఫామ్ కాల. చూడమ్మా, రియల్ ఇమేజ్ అంటే రెండు లైట్ రేస్ ఎక్కడో చోట మీట్ అవ్వాలి, కానీ మీట్ అవ్వట్లా. ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇది ఎటువంటి ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. వాట్ ఈజ్ వర్చువల్ ఇమేజ్, వాట్ ఈజ్ రియల్ ఇమేజ్ అని తెలుసుకోవాలనుకుంటే మీరు రే ఆప్టిక్స్ 2 ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ రే ఆప్టిక్స్ 2 అని కొట్టండి. అందులో ఇమేజ్ గురించి కంప్లీట్గా అన్నీ చెప్పాము. ఇప్పుడు ఇది ఎటువంటి ఇమేజ్, ఇది వర్చువల్ ఇమేజ్. ఎటువంటి ఇమేజ్ అమ్మ ఇది, వర్చువల్ ఇమేజ్. ఓకే, వర్చువల్ ఇమేజ్ అమ్మ. అండ్ ఎటువంటి ఇమేజ్, అప్రైట్ ఇమేజ్. ఇప్పుడు వరకు ఇన్వర్టెడ్ ఇమేజే ఫామ్ అయింది, కానీ ఈసారి మాత్రం అప్రైట్ ఇమేజ్ ఫామ్ అయిందమ్మ. చూడండి, ఈసారి మాత్రం ఇమేజ్ ఫామ్ అయింది, అప్రైట్ ఇమేజ్. థర్డ్ వన్ ఏంటి, డిమినిష్డ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్. డిమినిష్డ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఫోర్త్ వన్ చెప్పండి, ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఫోర్త్ వన్ ఏంటమ్మా, మ్యాగ్నిఫికేషన్ గురించి మాట్లాడాలి. మ్యాగ్నిఫికేషన్ M = HI/H0. HI పాజిటివ్ వాల్యూ, ఎందుకంటే పైకే ఉంది హైట్. H0 కూడా పాజిటివ్ వాల్యూ. సో పాజిటివ్ బై పాజిటివ్ ఏమవుతుంది, పాజిటివ్. సో M అనేది పాజిటివ్ వాల్యూ. మోడ్ M అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1. ఎందుకు, HI వాల్యూ ఎక్కువ, H0 వాల్యూ తక్కువ, కాబట్టి ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1. ఓకే అమ్మ, ఇది ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ ఏ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్ అమ్మ. ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ కాన్కేవ్ మిర్రర్. చూడండి అమ్మ, కాన్కేవ్ మిర్రర్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అయినాయి, ఒకటి తప్ప. ఏంటది చెప్పగలరా, ఆలోచించి చెప్పండి అమ్మ. కాన్కేవ్ మిర్రర్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్.
ఫామ్ అయినాయి, ఒకటి తప్ప ఒకటి మాత్రం ఫామ్ కాల. చూడండి, రియల్ ఇమేజ్ ఫామ్ అయింది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది, రియల్ అండ్ డిమినిష్డ్ ఫామ్ అయింది, రియల్ అండ్ ఎన్లార్జ్డ్ ఫామ్ అయింది, రియల్ అండ్ డిమినిష్డ్ ఫామ్ అయింది, రియల్ అండ్ ఎన్లార్జ్డ్ ఫామ్ అయింది, వర్చువల్ అండ్ ఎన్లార్జ్డ్ ఫామ్ అయింది. ఫామ్ అవుందల్లా ఒకటే, ఏంటది? వర్చువల్ అండ్ డిమినిష్డ్. సో కాన్కేవ్ మిర్రర్ ఉపయోగిస్తే మనకి వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవటం సాధ్యపడలేదు. ఓకే, వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ అనేది కాన్కేవ్ మిర్రర్లో ఫామ్ కావడం లేదు. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా? రైట్, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ మనం కాన్వెక్స్ మిర్రర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మనం కాన్వెక్స్ మిర్రర్ గురించి తెలుసుకుంటాం. కాన్వెక్స్ మిర్రర్ ఫస్ట్ మనం రూల్స్ తెలుసుకుందాం. వాట్ ఆర్ ది రూల్స్? ఓకేనా? రూల్స్ ఏంటో తెలుసుకుందాం. చూడండి అమ్మా, ఇదిగోండి కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్కి లోపల నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, బయట రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. కాన్వెక్స్ మిర్రర్కి లోపల నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, బయట రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటి, కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలి? రే ఆప్టిక్స్ 4 ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి అమ్మ, దొరుకుతుంది. ఓకేనా? రే ఆప్టిక్స్ 04 ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని టైప్ చేయండి, మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. రైట్, తెలుగులో కావాలంటే, హిందీలో కావాలంటే పోలం దొరుకుతాయి. ఓకే, ఇది పోల్. దీనికి ఫోకస్ ఇక్కడ ఎక్కడో ఉంటుందమ్మా. రేడియస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడెక్కడో ఉంటుంది. ఫోకస్ ఇక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడెక్కడో ఉంటుంది. అయితే లైట్ రే ఆబ్జెక్ట్ మనం ఇటు పెట్టాం, ఎందుకంటే ఇది నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బయట ఉంటుంది కాన్వెక్స్ మిర్రర్కి. కాన్వెక్స్ మిర్రర్కి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బయట ఉంటుంది, సో ఆబ్జెక్ట్ ఇటువైపు పెట్టాలి. ఓకేనా? సో ఇప్పుడు డిఫరెంట్ రూల్స్ మనం చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. డిఫరెంట్ రూల్స్. రూల్ నెంబర్ 1 చూడండి అమ్మా, ఏమవుతుంది? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తున్న లైట్ రే, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తున్న లైట్ రే ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తున్న లైట్ రే ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే, దీన్ని ఇలా మనం వెనక్కి ఎక్స్టెండ్ చేసామనుకోండి. ఓకే, ఆ విధంగా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే అరే రైట్. సో చూడండి అమ్మా, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తున్న లైట్ రే చూడండి ఇలా వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే, చూడండి దీన్ని మనం ఇలా వెనక్కి కనుక ఎక్స్టెండ్ చేస్తే అది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది అనమాట. రియల్గా లైట్ రే ఫోకస్ నుంచి పాస్ కాదమ్మా, రియల్గా లైట్ రే డైరెక్ట్ పోతుంది. అయితే ఆ డైరెక్షన్ మనం వెనక్కి కనుక ఎక్స్టెండ్ చేస్తే అది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఫస్ట్ రూల్ అది. రూల్ నెంబర్ 1. సెకండ్ రూల్ చూడండి. అమ్మా, కనపడుతుంది అది. ఇదిగోండి, ఇక్కడ ఫోకస్ ఉంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి ఉంది. సెకండ్ రూల్ ఏంటో చూడండి. కనబడుతుంది అమ్మా. రైట్, సెకండ్ రూల్ చూడండి అమ్మా. ఇప్పుడు ఒక లైట్ రే ఇలా ఫోకస్ వైపు దూసుకొస్తుంది అనుకుందాం. ఒక లైట్ రే ఫోకస్ వైపుకి ఇలా దూసుకొస్తుంది అనుకుందాం. అంటే దీన్ని ఇలా ఇక్కడ అద్దం లేకపోతే కనుక ఇలా ఫోకస్ మీద నుంచి వెళ్ళిపోతుంది, ఈ పాయింట్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే అమ్మా, లైట్ రే ఇప్పుడు ఫోకస్ వైపుకి దూసుకొస్తుంది ఇలాగా. అటువంటి లైట్ రే కాన్వెక్స్ మీద మిర్రర్ మీద పడిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళిపోతుంది. ఓకే అమ్మా, ఈ లైట్ రే ఫోకస్ వైపు వస్తుందమ్మా ఇలాగా, ఎక్కడి నుంచో ఫోకస్ వైపు వస్తుంది. ఓకేనా? ఫోకస్ మీద పడే ముందు ఏముందమ్మా అక్కడ? కాన్వెక్స్ మిర్రర్ ఉంది. సో ఆ కాన్వెక్స్ మిర్రర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద పడిన తర్వాత ఏం జరుగుతుంది? అది ప్యారలల్గా వెళ్ళిపోతుంది. ఇది రూల్ నెంబర్ 2. నెక్స్ట్ రూల్ నెంబర్ 3. ఎక్కడ రాయినా ఇక్కడ వేస్తా. రూల్ నెంబర్ 3 ఇదిగోండమ్మా, కాన్వెక్స్ మిర్రర్ ఇది. ఓకే, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుందాం. ఈసారి లైట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపు దూసుకుంటూ వస్తుంది ఇలాగే. లైట్ రే ఈసారి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపు దూసుకొస్తుంది అనుకోండి. ఆ లైట్ రే
కాన్వెక్స్ మిర్రర్ మీద పడిన తర్వాత మళ్ళీ సేమ్ డైరెక్షన్లో వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ లైట్ రే కాన్వెక్స్ మిర్రర్ మీద పడిన తర్వాత మళ్ళీ సేమ్ డైరెక్షన్లో వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకుంటే ఇంకో రూల్ ఎలా ఉంది ఏంటిది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అది మీకు తెలుసు, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో వచ్చింది. ఓకే అమ్మా. సో చూడండి ఏమైందమ్మా, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపుకు దూసుకొస్తుంది ఒక లైట్ రే. ఇక్కడ ఈ మిర్రర్ లేకపోతే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వెళ్ళిపోతుంది ఇలాగా. అటువంటి లైట్ రే కాన్వెక్స్ మిర్రర్ మీద పడినప్పుడు మళ్ళీ సేమ్ పాత్ రీట్రేస్ చేస్తుంది. సేమ్ కాన్కేవ్ మిర్రర్లో ఏం రూల్స్ అయితే చెప్పుకున్నాం అవే రూల్స్ చెప్పుకుంటున్నాం, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. అక్కడ నిజంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుంది, ఇక్కడేమో అలా పాస్ కాదు, పాస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంతే. ఓకే అమ్మా, దట్ ఈస్ ది డిఫరెన్స్. అర్థమైందమ్మా. సో ఆ 3 రూల్స్ మీరు జాగ్రత్తగా డ్రా చేసుకొని ఆ 3 రూల్స్ గుర్తుపెట్టుకుంటే ఇమేజ్ ఫార్మేషన్ మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. ఓకేనా, రైట్. ఈ కేసు చూడండి అమ్మా, ఆబ్జెక్ట్ ఎట్ ఏ పొజిషన్ అదర్ దాన్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ కాకుండా ఏ పొజిషన్లో అయినా ఉండనివ్వండి. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర కాకుండా ఏ పొజిషన్ దగ్గరైనా ఉండనివ్వండి. ఓకే, ఎలా ఫామ్ అవుతుంది అదమ్మా ఇప్పుడు మనం చూసే కేసు. చూడండి ఒకసారి ఏం జరుగుతుందో. ఇక్కడ 2 కేసులు ఉంటాయమ్మా. ఆబ్జెక్ట్ అట్ ఏ పొజిషన్ అదర్ దాన్ ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, అంతే. రెండు కేసెస్ చూస్తాం, దీంతో అయిపోతుంది మనకి. ఓకేనా, చూడండి ఒకసారి ఏం జరుగుతుందో చూడండి. ఇది ఆబ్జెక్ట్ అమ్మా. ఆబ్జెక్ట్ నుంచి ఒక లైట్ రే ప్యారలల్గా వెళ్ళింది. ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఓకే, దాన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఎక్స్టెండ్ చేస్తే అది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది, మనకు తెలిసేది రూల్ నెంబర్ 1 అది. ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే ఇలా రిఫ్లెక్ట్ అయింది, దాని కొంచెం ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఫోకస్ నుంచి పాస్ అవుతుంది, అది రూల్ నెంబర్ 1 మనకు తెలుసు. రెండోది ఎలా తీసుకుందాం, ఇది తీసుకుందాం. రెండోది లైట్ రే ఇలా వెళ్ళింది అనుకుందాం. ఎంత యాంగిల్తో అయితే వెళ్ళిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. లైట్ రే ఎంత యాంగిల్తో అయితే వెళ్ళిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదమ్మా. చూడండి, ఈ 2 డైవర్జింగ్ రేస్. సో ఎప్పటికీ మీట్ కావాలి. ఈ 2 డైవర్జింగ్ రేస్ అమ్మ, ఎప్పటికీ మీట్ కావు. అంటే ఇటువైపు ఇమేజ్ ఫామ్ కాదు, ఎటువైపు ఫామ్ అవుతుంది ఇమేజ్ అంటే ఇటువైపు ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది చూడండి, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇలా వచ్చింది. ఈ లైట్ రేని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతుంది కదా. ఈ లైట్ రేని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతుంది కదమ్మా. మీట్ అవుతుందా? సో మనకి ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది, అంతేనమ్మా. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. ఎటువంటి ఇమేజ్ చూడండి అమ్మా, ఆబ్జెక్ట్ ఎంత ఉంది, ఇమేజ్ చిన్నగా అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ రాద్దాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా మనకి ఈ కేసులో? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మిర్రర్. ఫస్ట్ అదే కదా, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మిర్రర్. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మిర్రర్. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏంటి, ఎటువంటి ఇమేజ్ ఇది? నిజంగా ఈ లైట్ రేస్ మీట్ అవుతున్నాయా? మీట్ కావట్లా. ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయినట్టు అనిపిస్తుంది. కాబట్టి మనకి ఫామ్ అయిన ఇమేజ్ ఎటువంటి ఇమేజ్? ఇట్ ఈస్ అ వర్చువల్ ఇమేజ్, నిజమైన ఇమేజ్ కాదమ్మా. ఎటువంటి ఇమేజ్ అమ్మది? ఇట్ ఈస్ ఎ వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్ గురించి తెలియాలంటే వెళ్ళి చూడండి అమ్మా, చూడకపోతే మీకు ఇది అర్థం కాదు. ఓకేనా, ఎటువంటి ఇమేజ్ అమ్మది? వర్చువల్ ఇమేజ్. అండ్ ఇమేజ్ ఎలా ఫామ్ అయింది? పైకి ఫామ్ అయిందా, కిందకి ఫామ్ అయిందా? ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ కూడా అలాగే ఉంది. కాబట్టి అది ఏం ఇమేజ్ అవుతుందమ్మా? అప్రైట్ ఇమేజ్. అప్రైట్ ఇమేజ్ అంటే పైకే ఉండాలని కాదు, అప్రైట్ ఆర్ ఇరెక్ట్. అప్రైట్ని ఇరెక్ట్ అని కూడా అంటాం, ఆర్ ఇరెక్ట్ ఇమేజ్. ఓకే, అప్రైట్ని ఇరెక్ట్ ఇమేజ్ అని కూడా అంటాం. అమ్మ పైకి ఉంటే అప్రైట్, కిందకుంటే ఏంటి ఇన్వర్టెడ్ ఇమేజ్ అని కాదు. ఆబ్జెక్ట్ ఎలాగుంటే అలాగే ఫామ్ అయితే అప్రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ కిందకు ఉందనుకోండి, ఇలాగే ఇమేజ్ కూడా కిందకే ఫామ్ అయింది అనుకోండి, దాన్ని అప్రైట్ అనే అంటాం, ఇన్వర్టెడ్ అన్నాం. ఆబ్జెక్ట్ ఎలా ఉండి ఇమేజ్ ఎలా ఉంటే అప్పుడు ఇన్వర్టెడ్ అంటాం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మ. కిందకుంటే ఇన్వర్టెడ్, పైకి ఉంటే అప్రైట్, అలా గుర్తుపెట్టుకోవద్దు. ఓకే, ఆబ్జెక్ట్ ఎలా ఉంటే ఇమేజ్ కూడా అదే డైరెక్షన్లో ఫామ్ అయింది అనుకోండి, అప్రైట్. ఆపోజిట్ డైరెక్షన్లో ఫామ్ అయితే ఇన్వర్టెడ్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు ఫామ్ అయిన ఇమేజ్ ఎటువంటిది? వర్చువల్ ఇమేజ్ అండ్ అప్రైట్ ఆర్ ఇరెక్ట్ ఇమేజ్. ఇంకా అసలు ఆబ్జెక్ట్ కన్నా చిన్నగా ఫామ్ అయిందా, పెద్దగా ఫామ్ అయిందా? చిన్నగా ఫామ్ అయింది.
కాబట్టి ఇదేం ఇమేజ్ అమ్మా? డిమినిష్డ్ ఇమేజ్. డిమినిష్డ్ ఇమేజ్. చూడమ్మా, ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ని కాన్కేవ్ మిర్రర్ ఫామ్ చేయలే. కాన్కేవ్ మిర్రర్ వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ని ఫామ్ చేయలే, వర్చువల్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ని ఫామ్ చేసింది, కానీ వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ని కాన్కేవ్ మిర్రర్ ఫామ్ చేయలే. ఎవరు ఫామ్ చేశారు మనకి? కాన్వెక్స్ మిర్రర్ ఫామ్ చేసింది. ఎవరు ఫామ్ చేశారమ్మా? కాన్వెక్స్ మిర్రర్. ఇదేంటి? ఇవన్నీ కాన్వెక్స్ మిర్రర్స్. ఓకే, కాన్వెక్స్ మిర్రర్ ఫామ్ చేసింది. మరి మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుందమ్మా? మ్యాగ్నిఫికేషన్ ఈజ్ డెఫినెట్లీ పాజిటివ్. ఎందుకంటే m ఈక్వల్ టు HI/H0. HI పాజిటివ్ వాల్యూ, H0 పాజిటివ్ వాల్యూ, రెండు పైకే ఉన్నాయి, రెండు పాజిటివ్. అయితే mod m ఈజ్ లెస్ దాన్ 1. ఓకే అమ్మా, మ్యాగ్నిఫికేషన్ తగ్గిపోయింది అంటే ఒరిజినల్ సైజ్ కన్నా తగ్గింది, కాబట్టి ఇట్ ఈస్ లెస్ దాన్ 1. అర్థమైంది కదమ్మా? ఇది ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ కాన్వెక్స్ మిర్రర్. ఇంకా లాస్ట్ కేసు చూద్దామమ్మా. లాస్ట్ కేసుతో ఆపేద్దాం, పాజ్ చేసి రాసుకోండి. ఇంకా లాస్ట్ కేసు చూడమ్మా. ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. ఇంక మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే రేస్ ఎలా వస్తాయమ్మా? ఫస్ట్లోనే చెప్పుకున్నాం, కాన్కేవ్ మిర్రర్ కేసులోనే ప్యారలల్గా వస్తాయి. ఓకే, చూడండి, ఇదొక ప్యారలల్ రే, ఇదొక ప్యారలల్ రే. ప్యారలల్ రే ఏమవుతుంది? ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇంకో ప్యారలల్ రే తీసుకోండి, అది కూడా ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఏవో రెండు ప్యారలల్ రేస్ అమ్మ. ఈ రిఫ్లెక్ట్ అయిన ప్యారలల్ రేస్ మనం ఇలా వెనక్కి కనుక ఎక్స్టెండ్ చేస్తే అవి ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి, మనకు తెలిసిందే అది. కాబట్టి ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది? ఒక పాయింట్ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఫోకస్ దగ్గర ఏం ఫామ్ అవుతుందమ్మా? పాయింట్ ఇమేజ్. ఓకే, సో ఏం రాస్తారు పాయింట్స్? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఎక్కడ ఫామ్ అయిందమ్మా? ఎట్ ఫోకస్. ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయింది? నిజంగా లైట్ రేస్ మీట్ అవుతున్నాయి ఎక్కడ? లేదు. ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయినట్టు అనిపిస్తుంది. ఈ రెండు డైవర్జింగ్ రేస్. ఆరిజినేట్ ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయినట్టు అనిపిస్తుంది, నిజంగా మీట్ కావట్లే. కాబట్టి అక్కడ మనకి రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఏం ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా? వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. వర్చువల్ అండ్ ఇరెక్ట్. ఇరెక్టా లేదంటే అప్రైట్? ఇరెక్ట్ ఇమేజ్ అనొచ్చు, లేదంటే అప్రైట్ ఇమేజ్ అనొచ్చు, ఏదనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఓకే, ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయింది? పాయింట్ ఇమేజ్. చాలా 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 చిన్న ఇమేజ్. అది పెద్ద ఇమేజ్ అయి ఉండొచ్చు, ఆబ్జెక్ట్ పెద్దది అయి ఉండొచ్చు, కానీ ఇమేజ్ మాత్రం చాలా చాలా చిన్న ఇమేజ్ ఫామ్ అయింది. కాబట్టి ఇట్ ఈస్ డిమినిష్డ్ ఇమేజ్ అని రాద్దాం. డిమినిష్డ్ ఇమేజ్. ఇంకా లాస్ట్ది, లాస్ట్ ఒకసారి కనబడుతుందమ్మా? ఓకే, కనబడుతుంది. ఇంకా లాస్ట్ది ఏంటమ్మా? మ్యాగ్నిఫికేషన్ గురించి రాయాలి. మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్ టు HI/H0. ఓకే, హైట్ ఆఫ్ ది ఇమేజ్ చాలా చాలా చిన్నది, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చాలా చాలా పెద్దది. ఫస్ట్ థింగ్ m ఈక్వల్ టు పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే హైట్ రెండు పైకే ఉన్నాయి. ఈ ఆబ్జెక్ట్ పైకే ఉంది, ఇక్కడ ఇరెక్ట్ ఇమేజ్ అనగా ఇది కూడా పైకే ఉంది, రెండు పాజిటివ్ వాల్యూసే. సో m వాల్యూ పాజిటివ్ అవుతుంది. మోడ్ m వాల్యూ మాత్రం ఇట్ ఈస్ వెరీ మచ్ లెస్ దాన్ 1. చాలా 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 చిన్నదమ్మా, కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ లెస్ దాన్ 1. ఓకే అమ్మా, సో ఇక్కడతో ఈ టాపిక్ ఆపుదాం. ఒకసారి మీరు పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఇక్కడతో ఈ టాపిక్ ఎండ్ చేద్దాం అమ్మా. ఓకే, నెక్స్ట్ టాపిక్లో మనం ఏం తెలుసుకుంటామంటే మిర్రర్ ఫార్ములా. కాన్కేవ్ మిర్రర్కి కాన్వెక్స్ మిర్రర్స్కి మిర్రర్ ఫార్ములా ఒకటి ఉంటుంది, ఆ డెరివేషన్ చేద్దాం. ఓకే అమ్మా, రైట్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఓకే అమ్మా, ఫస్ట్ థింగ్, నేను సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియోస్ చేస్తున్నా అనుకోవద్దు. సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉంటే నాకు కూడా కొంచెం దాన్ని ఏమంటారు, మోటివేషన్ ఉంటుంది అనమాట. నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుందమ్మా. ఓకే, సో వాళ్ళు సబ్స్క్రైబ్ అయినా అవ్వకపోయినా వ్యూస్ పెరిగినా నాకు మోటివేటింగ్గానే ఉంటుంది. సో వ్యూస్ పెరిగినా ఓకే. ఓకే అమ్మా, సబ్స్క్రైబర్స్ పెరగాలనే లేదు. ఓకే, రైట్. సో అందరూ బెనిఫిట్ అయ్యేటట్టు చూడండి. స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా IIT JEE నీట్ కోచింగ్ ఇవ్వడమే నా లక్ష్యం అమ్మ. సో సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలనో లేదంటే దాని నుంచి నాకు ఏదో వస్తుందనో కాదు. దట్ ఈస్ ద మెయిన్ మోటో. ఏంటది? ప్రతి స్టూడెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందాలి. నా తరపు నుంచి నేను ఫిజిక్స్ అందిస్తున్నాను. ఓకే అమ్మ, ఇంకెవరన్నా వచ్చి మేము మ్యాథ్స్ చెప్తాము, కెమిస్ట్రీ చెప్తామంటే ఓకే, ఓపెన్ హ్యాండ్స్తో నేను ఇన్వైట్ చేస్తున్నాను అమ్మ వాళ్ళని నా ఛానల్లో. లేదంటే వాళ్ళు వేరేగా ఛానల్ క్రియేట్ చేసుకున్న దాన్ని నేను ప్రమోట్ చేస్తాను. సరే అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.